యేసుక్రీస్తు దేవుని కుమారుడా? తండ్రి ఆయనను కన్నాడా? మరి తండ్రికి భార్య ఉందా? ఇలాంటి ప్రశ్నలు నేను ఉద్యోగం చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు నా కలీగ్స్ నన్ను వేసి వెటకారంగా మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఆ చిన్నతనంలో నాకు సమాధానం తెలియలేదు. కానీ తర్వాత ఆత్మలో ఎదుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు. టుడే ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. మొదట లాజికల్గా చూద్దాం. సృష్టి క్రమంలో ఒక స్త్రీ పురుషుల వల్లనే పిల్లలు పుడతారని సృష్టి క్రమం నిరూపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ భార్య ఎవరు? కోవిడ్ వైరస్ భర్త ఎవరు? అది మరి పిల్లలు ఎలాగన్నది అంటే, ఒక చిన్న వైరస్కే ఒక ఆడ మగ జెండర్ యొక్క అవసరత లేకుండానే అనేక పిల్లలు పెట్టి భూలోకాన్ని కంపింపచేసినప్పుడు మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడికి ఒక ఫీమేల్ అవసరమా? ఒక మేల్ అవసరమా? దేవుని ఆత్మతోనే, ఆత్మలోకంలోనే మనం ఆలోచించాలి. కానీ దేవుని యొక్క మహత్యాన్ని మనిషి యొక్క లెవెల్కి దిగజార్చి మనం ఆలోచిస్తే ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. దీనినే గనక మనం వాక్యానుసారంగా చూస్తే బైబిల్ గ్రంథం దేవుణ్ణి త్రిత్వముగా నిరూపిస్తుంది. త్రిత్వమైన దేవుడు మహిమాస్వరూపములో మహిమలో ఉన్నాడు. ఈ త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు. ఎప్పటి నుంచి? ఆది నుంచి, భూదిగంతములు లేనప్పటి నుంచి, సృష్టి క్రమము లేనప్పటి నుంచి, ఎప్పటి నుంచో ఉన్నారు. అందులో యేసుక్రీస్తు వాక్యముగా ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే యేసుక్రీస్తు వాక్యముగా ఉన్న దేవుడు. అదే మొదటి యోహాను 1:14 చూస్తే వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు. అంటే ఆది యందు మహిమలో వాక్యముగా ఉన్న దేవుడు ఆ మహిమను వదిలేసి, ఫిలిప్పీలకు 2:6 ప్రకారం ఆ మహిమను వదిలేసి తన్ను తాను రిక్తునిగా ఒక పిండముగా చేసుకొని మరియ గర్భంలోనికి ప్రవేశించాడు. అంటే మహిమలో ఉన్న యేసయ్య ఆ మహిమను వదిలేసి శరీరాన్ని ధరించుకొని మరియ గర్భంలోనికి వచ్చాడు. ఆ మహిమను వదిలేసే ప్రాసెస్లో ఒక తల్లిలో నుంచి బిడ్డ ఎలాగ బయటికి వస్తాడో ఆ మహిమలో నుంచి యేసయ్య బయటికి వచ్చాడు. కాబట్టి మహిమగల దేవునిలో నుంచి బయటికి వచ్చాడు. కాబట్టి దేవుని కుమారుడయ్యాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకొని పిండముగా మరియ గర్భంలో ప్రవేశించి మరియ గర్భం నుంచి జన్మమెత్తాడు. కాబట్టి ఆయన మనుష్య కుమారుడయ్యాడు. అందుకే వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, యేసుక్రీస్తు దేవుని కుమారుడు మరియు మనిషి కుమారుడు అని. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి ఆది నుంచి దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు ఒక 2000 సంవత్సరాల కిందట తన్ను తాను పిండముగా రిక్తునిగా చేసుకొని మరియ గర్భము నుంచి మనిషి కుమారుడుగా వచ్చి లోకరక్షకుడుగా మారాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. హోప్ యూ గాట్ ద మెసేజ్.